ఎలా డైరెక్టర్ అవ్వటం అంటే ఎక్కడైనా ట్రైనింగ్ ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారా? లేకపోతే డైరెక్టర్ కూడా ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా! దాన్ని మీట్ అవ్వటానికి మీరు చేసిన ప్రయత్నాలేంటి? సో, నేనెక్కడ వర్క్ చేయలేదు సార్. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు నేను. సో, కంప్లీట్‌గా నేను చేసిన లెర్నింగ్ ప్రాసెస్ అంతా ఫిల్మ్ చూసి నేర్చుకున్నాను. సో, ఓకే. ఎప్పుడైతే నేను ఆన్‌లైన్. ఆన్‌లైన్ సార్ కంప్లీట్‌గా సినిమాలు చూసి. సో, 90స్‌లో గాని, 80స్‌లో గాని మణిరత్నం గారి ఫిల్మ్స్ ఉన్నాయి. ఆ 'నాయ్' గారి నుంచి అతను ఎవ్రి సీన్ ఎలా డీటెయిలింగ్ చేసేవారు. తర్వాత ఆయన బుక్ వచ్చింది ఒకటి 'భరద్వాజ్ రంగనాథ్' గారు ఉంది. ఆ బుక్ అంతా ఈచ్ అండ్ ఎవ్రి సీన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్‌ప్లనేషన్ చదవడం, తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నాకొక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంది. సో, నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను నేను రాసుకోవడం. తర్వాత డైరెక్టర్ విజన్ ఎలా ఉంది మణిరత్నం గారిది. అలా మ్యాచ్ చేసుకున్నప్పుడు చాలా సిమిలారిటీస్ కనిపించాయి. ఏకలవ్య శిష్యుడు అనుకోవచ్చా మణిరత్నం గారికి? అనుకోవచ్చు సార్. డెఫినెట్‌గా అనుకోవచ్చు. అనుకోవచ్చు. దాంతో పాటు కృషి గారి ఫిల్మ్స్ సో, 'గమ్యం' గాని, 'కృష్ణం వందే జగద్గురుం' గాని, 'కంచె' గాని చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించాయి సార్.